హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన విజయవాడలో ద నేషనల్ సిల్క్ ఎక్స్పో అయితే కండక్ట్ చేస్తున్నారు ఏ కన్వెన్షన్ సెంటర్లో. సో అక్కడికైతే వచ్చేసామన్నమాట. సో ఇలా ఫస్ట్ రాగానే మనకి ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. జాక్ ఫ్రూట్ ట్రీట్స్ అంట, లైక్ స్నాక్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ ఇలా లోపలికి వస్తే మనకి ఇలా చాలా టైప్స్ ఆఫ్ శారీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆల్సో ఇక్కడ గర్ల్స్ కావాల్సిన బొట్టు బిళ్ళలు, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఇంకా సీడ్స్, జెల్లీస్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం 300కి దగ్గరగా అయితే ఉన్నాము. ముందైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్. మనం ఎప్పుడు వాడే పంకిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. అండ్ పక్కనే చీపుర్లు ఉన్నాయి, పిల్లల బట్టలు. ఇక్కడ చూస్తే కాటన్ శారీస్ ఉన్నాయి విత్ డిఫరెంట్ డిజైన్స్. ఇక్కడ మొత్తం కూడా శారీసే చూస్తామన్నమాట ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఎక్కువ కలంకారీయే కనిపిస్తుంది అనమాట. కలంకారీ వర్క్, కలంకారీ డిజైన్స్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఆల్మోస్ట్ అంతా కూడా. ఇక్కడ ఎక్కువగా శారీస్ మీద థ్రెడ్ వర్క్ వచ్చి అలా చాలా బాగున్నాయి. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అండ్ డ్రెస్ మెటీరియల్స్, 3 పీస్ కుర్తా సెట్స్, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే వడియాలు అన్నమాట. ఇక్కడ అన్ని రకాల వడియాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, మిఠాయి, కజ్జికాయలు, గవ్వలు, ఇలా చిక్కీలు ఉన్నాయి, కార్పూస, ఇంకా ఇలా హాట్ అండ్ స్వీట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అండ్ ఆల్సో పచ్చళ్ళు కూడా పెట్టారు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు. ఈ గ్రామీణ్ అయితే మీరు ఆల్మోస్ట్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుంటారు. ఆల్మోస్ట్ ప్రతి చోట అయితే ఈ గ్రామీణ్ వాళ్ళు అయితే పెడుతున్నారు, లైక్ న్యాచురల్ హనీ ఇలా అన్నీ కూడా. ఇంక ఇలా పక్కకు వస్తే మనకి ఇలా శారీస్ అయితే కనిపిస్తాయి అన్నమాట. అసలుకి మెరిసిపోతున్నాయి అన్నమాట శారీస్. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్నిటికి బాతిక్ ప్రింట్, అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి కుర్తా సెట్ అన్నమాట. ఇది దుప్పట్టా అంట. చూడండి ఎంత బాగుందో. రాధా వచ్చి సో ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట. ఇవి వచ్చి లిబ్రా ఫ్యాషన్స్ అంటే ఇక్కడ కూడా చీరలే ఉన్నాయి, చీరలు ఇంకా బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ శారీస్ మీద వర్క్ అయితే చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ వచ్చింది ఆల్మోస్ట్ అన్నిటికీ. జమల్ హ్యాండ్లూమ్స్ ఫ్రమ్ బనారస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ కుర్తీస్ అండ్ శారీస్ అయితే ఉంటాయి. మోస్ట్లీ అన్ని స్టాల్స్లో అయితే మన సిల్క్ శారీస్ అయితే ఎక్కువ కనిపిస్తాయి. ఈ స్టాల్ వచ్చేసి కోల్కతా నుంచి వచ్చారనమాట. ఇక్కడ ఫుల్ శారీస్ ఉన్నాయన్నమాట. శారీస్ చూడండి ఎంత మెరిసిపోతున్నాయో, చాలా బాగుంది ఇక్కడ శారీస్ కలెక్షన్ అయితే. ట్రెడిషనల్ హస్తకళ అన్నమాట. హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయి. చాలా మినిమల్ డిజైన్స్, చాలా బాగున్నాయి. జై భవానీ బెడ్షీట్స్ ఫ్రమ్ జైపూర్ అన్నమాట. అన్నీ కూడా కాటన్ బెడ్షీట్సే. డిజైన్స్ కూడా చాలా సింపుల్గా చాలా బాగున్నాయి, డీసెంట్ డిజైన్స్తో. లడక్ అండ్ కాశ్మీర్ హ్యాండ్లూమ్ శారీస్. ఆ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో చుట్టాకి. సిల్క్ శారీస్ అంటే ఇవి. కాస్ట్ కూడా బాగానే ఉంది, అంటే కాస్ట్కి తగ్గట్టే శారీ కూడా ఉందన్నమాట. చాలా బాగున్నాయి శారీస్ అయితే.
సందీప్ డిజైనర్ స్టూడియో. ఇక్కడ వచ్చేసి మనకి డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అయితే ఉంటాయి. లైక్ కుర్తీ సెట్స్ విత్ చున్నీ అండ్ ప్యాంట్స్ అలా వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి ఇవి కూడా డిజైన్స్. మంచిగా వెడ్డింగ్ ఆర్ ఫంక్షన్స్కి అలా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి. ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. అన్ని బ్యాగ్స్ మీద డిఫరెంట్ ప్రింట్సెస్ ఉంటాయి అన్నమాట. మాస్ క్రియేషన్స్ ఫ్రమ్ ముంబై. ఇక్కడ కూడా మొత్తం మంచిగా కాటన్ కుర్తీస్ అయితే ఉంటాయి. ట్రైబ్ వీవర్స్ ఆఫ్ ఇండియా అంట. వీళ్ళ దగ్గర నాకు ఆ చివరి శారీ భలే నచ్చింది. చాలా బాగుంది డిజైన్ మాత్రము. అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది పైన. చాలా బాగుంది ఈ శారీ అయితే. ఇవి డ్రెస్ కుర్తీస్, కుర్తీ సెట్స్ ఇవి. పట్టు శారీస్ అంటే ఇవి చూడండి ఎంత బాగున్నాయో. వెడ్డింగ్కి అయితే ఇక సెట్ అన్నమాట. అంత బాగున్నాయి శారీస్ ఇక్కడ. ఇవన్నీ కూడా పట్టు శారీసే మొత్తము. మళ్ళీ మనకి బెడ్షీట్స్ అయితే వచ్చాయి. ఆల్రెడీ ఒక స్టాల్ చూపించాయి, ఇంకో స్టాల్ అన్నమాట ఇది. ఉమేష్ హ్యాండ్లూమ్స్ ఫ్రమ్ బీహార్. ఇక్కడ కూడా మొత్తం మనకి కుర్తీ సెట్స్ ఉంటాయి విత్ దుప్పట్టా సెట్ అన్నమాట. చూడండి చాలా బాగున్నాయి కదా, కాటన్ వేర్ అన్నమాట ఇవన్నీ కూడా. ఆల్సో ఇక్కడ శారీస్ కూడా ఉంటాయి విత్ డ్రెస్సెస్. ఇది వచ్చేసి కోల్కతా నుంచి అగైన్ శారీస్ అన్నమాట. అర్బన్ హ్యాండ్లూమ్ ఫ్రమ్ తెలంగాణ. ఈ స్టాల్ వచ్చేసి తెలంగాణ నుంచి అయితే వచ్చిందనమాట. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మంచి డిజైనర్ శారీస్ అండ్ పట్టు శారీస్, కాటన్, సిల్క్ శారీస్ ఇలా చాలా శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఎథ్నిక్ థ్రెడ్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఇవి వచ్చేసి మనకి కుర్తీ సెట్స్ అనమాట. 3 పీస్ సెట్స్ ఇక్కడైతే ఉంటాయి. కాశ్మీర్ హ్యాండ్లూమ్ హిమాలయన్ స్టాల్ అన్నమాట ఇది. ఇక్కడ మొత్తం కాశ్మీర్ నుంచి వచ్చిన శారీస్ అయితే ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడ కాశ్మీర్ నుంచి వచ్చిన శారీస్ మనం ఎక్కువ చూస్తామన్నమాట. ఇది వచ్చేసి బాతిక్ ప్రింటర్స్ హ్యాండ్లూమ్ ఫ్రమ్ ఉజ్జయిన్ అనమాట. ఇక్కడ అంతా కూడా బాతిక్ ప్రింట్ ఉన్న మెటీరియల్ అయితే దొరుకుతుంది. అండ్ శారీస్ ఉంటాయి, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా బాతిక్ ప్రింట్ వేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే బాతిక్ ప్రింట్స్ ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు, ఆల్మోస్ట్ అందరికీ నచ్చుద్ది. ఇక్కడికి వస్తే ఇంకా సెట్ అనమాట. ఈ శారీస్ అయితే భలే నచ్చేసాయి అన్నమాట. డిజైన్స్ చూడండి ఎంత బాగుందో, ఇక్కత్. ఇక్కడ వచ్చేసి రాజకోట శారీస్ అండ్ సూట్స్ అనమాట. ఈ శారీ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి. కరెక్ట్గా బార్డర్ దగ్గర డిజైన్ వచ్చిందనమాట ప్రతి శారీకి. చాలా కొంచెం యూనిక్ డిజైన్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి కశంపూర్ జై భవానీ శారీస్ అన్నమాట. అన్ని శారీస్ కూడా డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలుకి. చాలా యూనిక్ డిజైన్స్. ఇవి వచ్చేసి కాటన్ శారీస్. సమ్మర్ వస్తుంది కాబట్టి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట కాటన్.
రాజా హ్యాండ్లూమ్స్ ఫ్రమ్ బనారస్. ఈ శారీస్ కూడా బనారస్ నుంచి అనమాట. ఆల్మోస్ట్ పట్టు శారీస్, సిల్క్ శారీస్, కాటన్ శారీస్, ఇలా అన్ని శారీస్ అయితే ఇక్కడ అవైలబుల్ అనమాట. డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫుల్ డిజైనర్ అనమాట. ఈ స్టాల్ వచ్చేసి మంచిగా వెడ్డింగ్స్కి అండ్ ఫంక్షన్ వేర్స్కి అయితే సెట్ బాగుంటాయి అన్నమాట. ఇవైతే ఎందుకంటే బాగా వర్క్ చేసి ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా సిల్క్ ఎంపోరియం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా అంతా కూడా సిల్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ సిల్క్ ఎక్స్పో కాబట్టి. శారీ మీద డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి. చాలా రియలిస్టిక్గా అనిపించింది. శారీస్ మీద డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్తో. ఇంకో ఇక్కత్ స్టాల్ అయితే కనిపించింది అనమాట. అన్బీ హ్యాండ్లూమ్ శారీ అంట. ఇక్కడ అంతా కూడా హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ శారీ చూడండి ఎలా మెరుస్తుందో, భలే ఉంది ఈ శారీ అయితే. డిజైనర్ డ్రెస్ మెటీరియల్స్ ఫ్రమ్ డెహ్రాడూన్. ఇక్కడైతే డెహ్రాడూన్ నుంచి వచ్చి అయితే స్టాల్ పెట్టారు. ఇక్కడైతే మనకి డ్రెస్సెస్ అయితే కనిపిస్తాయి. అన్ని డ్రెస్సెసే ఉంటాయి అన్నమాట ఇక్కడ. హ్యాండ్లూమ్ ప్రింటెడ్ శారీస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పెట్టారనమాట ఈ స్టాల్ అయితే. ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీసే అంట. ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అన్నమాట. లైక్ లాంగ్గా ఉంటాయి కదా, అలాంటి డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఉంటాయి. అభినందన్ శారీస్ ఫ్రమ్ కోల్కతా స్టాల్. ఇది 3rd స్టాల్ అనుకుంటా. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి చాలా కంఫర్ట్ ఉండే శారీస్ అయితే కనిపించాయి ఇక్కడ. కాటన్, సిల్క్ అయినా కూడా క్లాత్ అయితే చాలా బాగుంది, మెత్తగా. ఇక్కడ వచ్చేసి మనకి కుర్తీ సెట్స్ ఉంటాయి అన్నమాట. స్టిచ్డ్ అండ్ అన్స్టిచ్డ్వి. ఇక్కడ వచ్చి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్తో ఉన్న శారీస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఈ స్టాల్ వచ్చేసి గుజరాత్ నుంచి వచ్చిన స్టాల్ అన్నమాట. డిజైన్స్ చూడండి చాలా ఎక్కడ చూసినట్టు ఉన్నట్టే ఉంటాయి అన్నమాట డిజైన్స్ మాత్రం ఇక్కడ. కలర్స్ అండ్ స్ప్రింకిల్స్ అంట. ఇక్కడైతే మనకి డ్రెస్ మెటీరియల్స్ అండ్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. క్లాసిక్ లుక్స్ లడక్ నుంచి కూడా స్టాల్ పెట్టారనమాట ఇక్కడ. ఇక్కడైతే శారీస్ ఉన్నాయి. ఇదైతే పంజాబ్ నుంచి వచ్చిన స్టాల్ అనమాట. ఇక్కడైతే మనకి డ్రెస్సెస్ కనిపిస్తాయి, అన్స్టిచ్డ్ ఉంటాయి అన్నమాట, మనం స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇవైతే చాలా బాగున్నాయి అనమాట, యూనిక్ పీసెస్ లాగా పంజాబ్ నుంచి వచ్చి పెట్టారనమాట. ఇది 4th స్టాల్ కోల్కతా నుంచి. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా కాటన్ డ్రెస్సెస్సే, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, ముట్టుకుంటే కూడా చాలా మెత్తగా ఉన్నాయి అన్నమాట.
హాసన్ సిల్క్ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా సిల్క్ శారీసే. సిల్క్ అంటున్నా కాబట్టి అన్కంఫర్ట్ ఉంటుంది అనుకుంటారేమో, క్లాత్ నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి అయితే ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఇక్కడ ఆల్మోస్ట్ సగం వరకు అన్ని హ్యాండ్లూమ్ శారీసే ఉన్నాయన్నమాట. ఫ్రమ్ బనారస్, కోల్కతా, ఇంకా బీహార్, కాశ్మీర్, ఇలా నార్త్ నుంచి ఎక్కువ వచ్చారనమాట. ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారు. ఈ పింక్ శారీ చూడండి ఎంత బాగుందో అసలుకి. ఒకవేళ వెడ్డింగ్ ప్లాన్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక జస్ట్ విజిట్ దిస్ సిల్క్ ఎక్స్పో. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ శారీ కలెక్షన్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకో స్టాల్ ఫ్రమ్ కోల్కతా. సో ఇంకా ఆల్మోస్ట్ నేను స్టాల్స్ అన్నీ కవర్ చేశాను. ఒకసారి మీరైతే విజిట్ చేయండి ఇక్కడికి, ఎందుకంటే బోల్డ్ అంత కలెక్షన్ ఉంది ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో వీ కెన్ ఎక్స్పీరియన్స్ మోర్ డిజైన్స్ అండ్ యూనిక్ ఫ్యాబ్రిక్స్, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఈ ఎక్స్పో వచ్చేసి మనకి 4th April to 8th April అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. మొత్తం డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అండ్ వీడియో నచ్చితే మన విజయవాడలో ఉన్న అందరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి. అండ్ ఆల్సో వీడియోకి లైక్ అండ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం.